కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు మండలంలో గత కొన్ని రోజులుగా పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా బురదకోట కొండ ప్రాంతంలో పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. గతంలో బౌరువాక ప్రాంతంలో సంచరించిన పెద్ద పులి ప్రస్తుతం బురదకోట దట్టమైన అటవీ ప్రాంతానికి తన మకాం మార్చింది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పులి తాను వచ్చిన మార్గంలోనే తిరిగి దట్టమైన అటవీ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎసిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలోని ప్రతిపాడు మండలంలో గత కొన్ని రోజులుగా పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా బురదకోట కొండ ప్రాంతంలో పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. గతంలో బౌరువాక ప్రాంతంలో సంచరించిన పెద్ద పులి ప్రస్తుతం బురదకోట దట్టమైన అటవీ ప్రాంతానికి తన మకాం మార్చింది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పులి తాను వచ్చిన మార్గంలోనే తిరిగి దట్టమైన అటవీ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో గత కొన్ని రోజులుగా పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా బురదకోట కొండ ప్రాంతంలో పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. గతంలో బవురువాక ప్రాంతంలో సంచరించిన పెద్ద పులి ప్రస్తుతం బురదకోట దట్టమైన అటవీ ప్రాంతానికి తన మకాం మార్చింది. అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం పులి తాను వచ్చిన మార్గంలోనే తిరిగి దట్టమైన అటవీ లోతట్టు ప్రాంతాల్లోకి వెళ్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ లైవ్ లో అందిస్తారు. నానాజీ, పులి కదలికలపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఏదైతే పులి ఉన్నదో ఈ పెద్ద పులి వరకు కూడా చాలా వరకు అటవీ సిబ్బంది చాలా వరకు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ని పెట్టినా సరే కానీ అది చాలా తెలివితేటలుగా ప్రయాణం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎవరైతే ప్రశాంత వాతావరణంలో ఉన్నారో ఆ టైంలో కింద దిగేసి మళ్ళీ పైకి ఎక్కేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడైతే బురదకోట, అలాగే బౌరువాక, దీనికి సంబంధించిన శృంగధార, పెదమల్లాపురం, అదే ఒక 4 రోజుల క్రితం ఏదైతే రూట్ లో వచ్చిందో అదే రూట్ లో మళ్ళీ ప్రయాణం చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే దానికి అనువుగా ఉన్నటువంటి ఈ శృంగధార కానీ ఈ ప్రాంతం అంతా కూడా సెలయేరులతోటి చాలా వరకు ఆహ్లాదకరంగా ఉంటది. అయితే దట్టమైన అడవి ప్రాంతం కూడా దానికి సంబంధించి అంటే చాలా అనువుగా ఉన్నటువంటి ప్లేస్ లో తిరుగుతూ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎవరైతే అటవీ శాఖ సిబ్బంది ఉన్నారో అలాగే రెస్క్యూ సిబ్బంది ఉన్నారో వీళ్ళందరూ కూడా మైదాన ప్రాంతంలోకి వస్తే తప్ప దాన్ని పట్టుకోవడానికి వీలవదు. ఎందుకంటే అది ఖచ్చితంగా అటవీ ప్రాంతంలో దానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతంలో తిరుగుతుందని చెప్పేసి వ్యక్తం చేస్తున్నారు. అదే రకంగా దాన్ని ఎప్పటికప్పుడు ఈ కాలర్ ఫ్రీక్వెన్సీ ద్వారా ఏదైతే దీనికి సంబంధించిన దానికి జియో ట్యాగింగ్ పెట్టారో దాని ద్వారా ఎక్కడ ఉన్నది అన్నది కూడా 24 గంటలు కూడా పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదే రకంగా అంటే ఇప్పటి వరకు కూడా అంటే ప్రజా ప్రాంతంలోకి వచ్చినప్పటికీ కూడా ఎక్కడికక్కడ అంటే దాదాపు ఇప్పుడు నూకలమ్మ జాతర అనేది పెద్ద జాతరగా జరుగుతుంది శంకువరంలో. ఇలాంటి జాతరలకి గిరిజన గ్రామాల నుంచి చాలా వరకు కూడా వేలాది మంది దానికి జాతరకి హాజరయ్యే గతంలో కూడా హాజరవుతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడైతే ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి దాదాపు 8 గ్రామాల వరకు కూడా ఆంక్షలు విధించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా బయటకు వస్తే ఒకవేళ కానీ పులి మాత్రం బయటకు వచ్చినప్పుడు దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా రాకూడదని చెప్పేసి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సుష్మా, ఎస్ నానాజీ, అంటే ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు ఏం చెబుతున్నారు? ఏ ఏ గ్రామాల ప్రజలకు పులి నుంచి ప్రమాదం ఉంది? అయితే ఏదైతే అటవీ శాఖ సిబ్బంది చెప్పేది ప్రత్తిపాడ మండలం బౌరువాక, ఈ బౌరువాక ప్రాంతానికి చెందింది. అదే రకంగా శంఖవరం మండలానికి సంబంధించింది అచ్చింపేట, అదే రకంగా పెదమల్లాపురం, ఈ ప్రాంతాలకు సంబంధించింది ఖచ్చితంగా అదే ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి డైలీ అనేక మంది ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు. అక్కడ ఒక ఏదైతే ఆంధ్ర శబరిమల అనేది ఒక టెంపుల్ ఒకటి ఉన్నది, ఆ టెంపుల్ ప్రాంతంలో కూడా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అదే టెంపుల్ కి చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు. అది చుట్టుపక్కల ప్రసిద్ధిగాంచిన టెంపుల్ కూడా అది ఈ ఆంధ్ర శబరిమల ప్రాంతంలో ఉన్నది కాబట్టి ఎవరు కూడా భక్తులు కూడా ఆ ప్రాంతానికి వెళ్లకుండా కూడా ఆప్ చేశారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రామాలు ఏదైతే ఉన్నదో ఈ గ్రామాలంతా కూడా కొండను ఆనుకుని ఉన్నటువంటి గ్రామాలు. దీనికి సంబంధించి అంటే గిరిజన గ్రామాలన్నీ కూడా చాలా వరకు కూడా దట్టమైన అటవీ ప్రాంతాలకు చేర్చున్నటువంటి గ్రామాలు కాబట్టి ఎవరో కూడా అటువైపు ప్రాంతాలకు వెళ్ళవద్దని, అదే రకంగా ఏదైతే ఈ అటవీ శాఖ సిబ్బంది ఉన్నారో ఎక్కడికెక్కడికి సంబంధించి వాళ్ళని కంట్రోల్ చేస్తూ గ్రామస్తులందరూ కూడా ఎప్పటికప్పుడు అవేర్నెస్ కూడా చేస్తున్నారు. రాత్రిపాటు సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు రాకుండా మీరు గాల్లో పెట్టుకుని ఉంచాలి. లైట్లు అన్ని కూడా ఫుల్ గా ఆన్ చేసి అదే రకంగా సౌండ్లు కూడా చేస్తే కనుక ఏదైతే పులి ఉన్నదో పులి కూడా దగ్గరికి రాకుండా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఏదైతే పశువులు ఉన్నాయో పశువులు చేలో కాకుండా అదే రకంగా మగంలో ఉంచేస్తారు నైట్. అలాగే మగంలో ఉంచకుండా దగ్గరగా మీ ఇంటి దగ్గరికి కూడా చేర్చుకుని అదే రకంగా వాటికి కూడా లైటింగ్ పెట్టాలని కూడా చెప్తా ఉన్నారు అధికారులు. అయితే ఆ పరిసర గ్రామాల ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? అటవీశాఖ అధికారులు పులిని పట్టుకుంటారా, లేదంటే అడవిలోకి దాన్ని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారా? ఒకవేళ కానీ పులి మైదాన ప్రాంతంలోకి అయితే ఖచ్చితంగా దాన్ని పట్టుకొని వైజాగ్ జూకు తరలిస్తారని చెప్తా ఉన్నారు. అదే రకంగా ఒకవేళ కానీ అంటే ఇప్పుడు ఏదైతే రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఉన్నదో అక్కడ నుంచి ఇంకా మళ్ళీ డీప్ ఫారెస్ట్ లోకి వెళ్ళి ఒకవేళ అటు కానీ మళ్ళీ ఏదైతే రూట్ నుంచి వచ్చిందో అదే రూట్ నుంచి కానీ వెనక్కి కానీ వెళ్ళిపోతే కనుక మళ్ళీ పాపగొండలోకి ప్రవేశించే అవకాశం ఉన్నది కాబట్టి మళ్ళీ పట్టుకునే అవకాశం లేదు. ఏదైతే ఒకవేళ కానీ కిందకి కానీ వస్తే కనుక ఖచ్చితంగా దాన్ని సేఫ్ సైడ్ లో పట్టుకోనికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు హనుమాన్ టీంలు దాదాపు 11 టీంల వరకు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తా ఉన్నారు.
అదే రకంగా ఏదైతే రాష్ట్ర స్థాయి దానికి సంబంధించిన అటవీ శాఖ సిబ్బంది ఉన్నారో వాళ్ళు కూడా పర్యవేక్షణ కూడా చేస్తా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు దాన్ని అంచనా వేస్తూ అదే రకంగా వాళ్ళకి ఎప్పటికప్పుడు అంటే పులి ఏ విధంగా తిరుగుతుంది, ఎక్కడ తిరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీసుకుంటూ డ్రోన్ కెమెరాలు రాత్రుల పూట కూడా డ్రోన్ కెమెరాలతో కూడా చూస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి 24 గంటలు కూడా పర్యవేక్షణ చేస్తూ కొన్ని విభాగాలుగా విడిపోయి అంటే ఏదైతే గ్రామాల వైపు ప్రయాణం చేస్తుందో ముందస్తుగానే ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజానీకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కలిసి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఏదో ఒక టమ్ములు అంటే ఏదైనా ఒక వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసి వాళ్ళు కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే సమయంలో కానీ అదే రకంగా ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే సమయంలో కానీ ఖచ్చితంగా మీరు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రదేశంలో ఈ సమయంలో కొన్ని గ్రామాల నుంచి అయితే స్కూల్కి కూడా వెళ్ళొద్దని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఏర్పడ్డది. రైట్, థ్యాంక్ యూ నానాజీ.